కెమెరా కొనడానికి అయితే వచ్చాం. అందరైతే లోపల ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు అయితే ప్రైజెస్ గురించి కెమెరా లెన్స్ అన్ని గురించి మాట్లాడుతున్నారు. మాస్టర్ వాళ్ళందరూ సురేంద్రన్న అందరూ వచ్చేసాం. నేను మధుగాడు అయితే కెమెరామెన్ చేస్తున్నాడు. నేనైతే ఇదంటే ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. మేము ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక ఎంట్రన్స్లో సురేంద్రన్న ఉన్నాడు. హాయ్ చెప్పన్నా. ఇక్కడ మాస్టర్ వాళ్ళు మాట్లాడుతున్నాను. ఈ అభిలాష్ గారు, ఆకాష్ గారు, వీళ్ళైతే ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నారు. మేము కొనబోయే కెమెరాకి వీడియో తీస్తున్నావా? వీడియో తీస్తారని ఏం మాట్లాడుతుంటారు. సో ఒక దగ్గరగా ఒక 2 years తర్వాత మేము కెమెరా కొనబోతున్నాం. సోనీ షోరూమ్కి వచ్చాం. సో ఈజ్ ఏ ప్రొపరేటర్ ఆఫ్ దిస్ స్టోర్. సో ఈ మొత్తం చూసారా సెటప్ ఎలా ఉందో. ఇది మనకి మీకు గుర్తుంటే దిస్ ఈజ్ ఓల్డ్ కెమెరాస్ అండి. చాలా ఓల్డెస్ట్ కెమెరాస్ ఇవి. అంటే ఒకప్పుడు ఎలా స్టైల్గా ఉండేవి, తర్వాత జనరేషన్ ఎలా మారింది అనే దాని మీద వీళ్ళంతా సోయప్కు పెట్టారు ఇవి. సో ఇక్కడ ఫ్యూజన్ ఫిలిమ్స్, సోనీ, కెనాన్, ఆల్ కెమెరాస్, ఆల్ లెన్స్, ఆల్ ఎసెసరీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ట్రైపాడ్స్. సో ట్రైపాడ్స్ కావాలంటే మనకి చూడండి ఇక్కడ చూసారా, ఇక్కడ పెట్టారు ఎనీ ట్రైపాడ్. సో ప్రొఫెషనల్ ట్రైపాడ్స్ ఉంటాయి ఇక్కడ. వాట్ నాట్ అసలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. సో ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది, పెద్దమ్మ టెంపుల్ దగ్గర. సో చాలా ఫేమస్ ఇది స్టోరు. సో మా వాళ్ళందరూ కెమెరా కొని ఎగ్జాక్ట్లో తిరిగి అలిసిపోయారు. ఒకడు కూడా నమ్మట్లే. ఏంటో అంత సీరియస్గా ఉన్నారు ఏంటో. హ్యాపీగా ఉండాలి కదా కెమెరా కొంటున్నాం. ఇప్పుడు కెమెరా కొంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి మొత్తం ఫుల్ ఎంజాయ్. అంతేనా? ఎలా ఉంది కెమెరా కొంటే ఎగ్జైట్మెంట్? జబర్దస్త్ మాస్టర్. మీకు కూడా కెమెరా కావాలంటే బంజారా హిల్స్ రండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. జూబ్లీ హిల్స్ కరెక్ట్ చెప్పండి, అడ్రస్ మాదే. కాదు భయ్, ఎవరో చెప్పండి, మీరే చెప్పండి. రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ అపోజిట్ చట్నీస్ ఉంటుంది. అండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి మెట్రో 1637 దగ్గర. సో అన్న అడ్రస్ చెప్పాడు కదా. మీకు ఎనీ కెమెరా, సోనీ కానీ, కెనాన్ కానీ, లేకపోతే ఫ్యూజన్ ఫిలిమ్స్ కానీ, ఏది కావాలన్నా సరే, ఎసెసరీస్, లైట్స్ కానీ, సో షూటింగ్ సంబంధించిన మీకు ఏది కావాలన్నా మీరు ఇక్కడ తీసుకొచ్చండి. సో అన్ని దొరుకుతాయి ఇక్కడ. కెమెరాలో లేటెస్ట్ ఇప్పుడు X-T5, XS20 మిర్రర్లెస్. ఎంత ప్రైస్? ఎంత ప్రైస్ 1,50,000. 1,50,000. 4K రిజల్యూషన్? ఎస్ 4K. స్లో మోషన్ ఎంత ఫ్రేమ్లో చేయొచ్చు? 240 FPS ఫుల్ HD. ఓకే. సోనీకి సంబంధించి అన్న చూసారా, హీరోలో ఎలా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు. సో ఇక్కడ మేము చాలా మా డ్రీమ్ అండి ఇది. సో అందరు కొంచెం టెన్షన్ అండ్ హ్యాపీ అన్నీ ఉన్నాయి మాలో మిక్స్. ఎందుకంటే మేము దగ్గరగా కెమెరా ఎంత పెడుతున్నామంటే ఓన్లీ బాడీ చూడండి అసలు. సో మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయింది మీకు. ఇది పట్టుకోరా, చూపిస్తాను, చూపిస్తాను. సో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది మీకు కొనేది కెమెరా. చూపించరా నన్ను గారు, కెమెరా చూపించు. FX30 చూడండి. FX30 ఉంది కదా, సోనీ సినిమా లైన్ FX30. సో FX30 ఇది. సో ఇదిగో మీకు కొనబోయే కెమెరా. సో మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది సర్దిరిపోద్ది. నెక్స్ట్ మీకు సినిమా లైన్లో వస్తుంది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా తీయబోతున్నాం. ఇప్పుడు దాకా మేము ఐఫోన్లో తీసాం. ఇప్పుడు స్టిల్ షూట్ చేసేది కూడా iPhone 14. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సోనీ బొమ్మ వెళ్ళిపోద్ది. సో ఇది మ్యాటర్. సో మనం ఒకసారి సురేంద్ర అన్న, ఈ భయ్య మెయిన్ భయ్య, వీళ్ళందరూ నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది మ్యాటర్. మర్చిపోయాను బ్యాగ్. ఎదురా బ్యాగ్. మీ బ్యాగ్ మీకే ఉంది చూడండి. ఇదైతే పిల్లర్ నెంబర్ అయితే 1637 ఆపోజిట్ షాప్ ఉంటుంది. ఓకేనా, జూబ్లీ హిల్స్. ఇక్కడైతే షాప్ అయితే ఇలా ఉంటుంది. మనకైతే చాలా బాగా తెలుసు. మేము ఎప్పుడు ఎక్కడికి వచ్చి తీసుకుంటాం. ఆ యాక్సెసరీస్ కావాలన్నా మాకు ఛానల్పై చెప్తే మీకు అయితే కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు. మీరు వచ్చేది చూడండి. సో గాయస్ ఇగో మేము మొత్తం
ఇక్కడ కెమెరా ఇదేమో లెన్స్, ఇది వచ్చేసేసి స్టఫ్ కార్డ్ మెమరీ కార్డు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీ. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? ఇది జస్ట్ ఒక హాఫ్ అమౌంట్ మాత్రం. ఇంకా గింబల్ కొనాలి, తర్వాత ట్రైపాడ్ కొనాలి, ఇంకా మైక్ కొనాలి, ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఇప్పుడే దగ్గరగా మాకు 2 lakhs వస్తున్నారు. క్లోజప్ వస్తుందా? 2,50,000 అయింది ఇప్పటికి ప్రస్తుతానికి. ఇంకా కెమెరా చేతికి రాబోతుంది. సో కమింగ్ సూన్. కదా అది టెన్షన్ కొంచెం అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆకర్షణ మాట్లాడుతుంది. పెద్ద మనిషి చెప్పినట్టు జరుగుతుంది. దీనికి కెమెరాకి మళ్ళీ దానికి 7,900 రూపాయలు 7,900 ప్రాసెసింగ్ ఫీ చేసాడు. ఓకేనా? ఇది లెన్స్ 47,000 రూపాయలు. దానికి మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు. దానికి మళ్ళీ మంత్లీ ఈఎంఐ ఎందుకు 19,955 రూపాయలు 7 months. దానికి కూడా ఎంత కట్టించుకుంటాడు మన దగ్గర? 1,370 ఈఎంఐ కట్టాలి. ఏది 13,000 వచ్చింది. ఇప్పుడైతే బిల్లు పే చేస్తున్నాం. అమౌంట్ కడుతున్నానండి. సురేందర్ అన్న అయితే కూల్గా లేడు, చాలా గుస్సా. టచ్ చేసాక గరం అయిపోతుంది. ఇప్పుడైతే పేమెంట్ చేయబోతున్నాం. ఇక్కడైతే జోకులు అయితే జరుగుతున్నాయి, కాకపోతే ఇక్కడ చాలా సీరియస్ డిస్కషన్. ఇప్పుడైతే పేమెంట్ అయితే చేయబోతున్నారు గైస్. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మాస్ అయితే గూగుల్ పే పెట్టుకుని రెడీగా ఉన్నారు అమౌంట్ పే చేయడానికి. వీళ్ళందరూ ఇక్కడ కొంచెం డిస్కస్ చేస్తున్నారు. డిస్కషన్ అయిపోయిందగానే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ఏమనుకోకండి. మాస్టర్ అయితే మనీ కొడుతున్నారు. అంటే గూగుల్ పే అన్ని ఒకటి అందులో ఆఫ్, ఇందులో ఆఫ్. సూపర్ వస్తుంది. సో మా వాడు ఈజీ ఎడిటర్ అండి, అభిలాష్. మన ఛానల్లో ఎడిటింగ్లో చెప్పుకోవడమే కానీ సర్లే ఏం చేస్తాం చెప్తున్నాం. ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఎప్పుడు వీడు ఓన్ ప్రాజెక్ట్ చేస్తాడో చూస్తా. వీడు ఒక ఎడిటర్ మధు. వీడు ఒక ప్రాజెక్ట్ 2-3 నెలలు చేస్తాడండి. ఆ ప్రాజెక్ట్ ఇప్పటికి అవ్వదు. ఇప్పుడు వీడు ఎడిటింగ్ మొదలెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ అవ్వలేదు. సో వీడి యాక్టర్ ఆకాష్, వీడి హీరో. కమింగ్ సూన్. ఇప్పుడు కెమెరా కొంటున్నాం కదా ఇక్కడ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేస్తారు ఏంటో ఫ్యూచర్లో చూద్దారే. సో అన్న చేతిలో iPhone 15 Pro Max చూసారు ఎలా ఉందా? అదిరిపోయింది. Pro Max పట్టుకుంటే ఆ థ్రిల్లే వేరు అసలు. అది మ్యాటర్. చూసారా జూమ్ లెన్స్ అండి. ఇది ఎంత ఉందో తెలుసా? లెన్స్ మీకు 2.5 లక్షలు ఉంది. ఈ లెన్స్ అసలు కెమెరా కంటే లెన్స్లు ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో మేము కొనబోయే లెన్స్ ఇగో ఈ మధ్యలో కనిపిస్తుంది చూసారా? 18-105 కదరా మనం కొనేది? 18-105 అండి. సో లెన్స్లు ఇవి. సో మేము కొనే FX30 కెమెరా జూమ్ 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 అని ఉంటుంది అన్నమాట మ్యాటర్. సో ఇది డబ్బులు కట్టేసరికి ఏమవుతుంది చూడండి. సో ఇది మ్యాటర్ ఇట్లా ఉందండి పరిస్థితి. ఓవరాల్ గా కెమెరా అయితే కొనేసాం, చేతికి వచ్చింది. అందరూ టెన్షన్ ఉన్నాం, అలసిపోయి నిద్రలేదు, డిస్టర్బింగ్ లో ఉన్నాం అసలు. యాక్చువల్గా అయితే మార్నింగ్ 12:30కి వచ్చాం. 12:30కి వచ్చి 12:30కి తిరుగుతున్నాం. మొత్తం మీద ఇప్పుడు ప్రాసెస్ అయ్యింది అంతా. సో మొత్తం మీద ఇదిగో కెమెరా ఓపెన్ చేయబోతున్నాం. టేబుల్ ఇదిగో మ్యాటర్ మనకు తెలియదు. సో ఇది ఎట్లా తీయాలో మనకు తెలియట్లేదు. హెల్ప్ చేయండి రా, నేను ఒక్కనే తీయాలా? వచ్చింది కెమెరా. సో కెమెరా ఓపెన్ చేయబోతున్నాం. వైట్ కవర్లో ఇచ్చారు లోన. మరి మ్యాటర్ సో మొత్తం మీద కెమెరా అయితే చేతికి వచ్చిందండి, FX30. సో అదిరిపోయింది మ్యాటర్. మరి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మంచి మంచి దీంతో మనం నెక్స్ట్ వీడియోస్ అన్ని ఇదో. ఇప్పుడు దాకా ఐఫోన్లో తీసాం. ఫస్ట్ ఒప్పో రెనోలో మర్చిపోయినది, ఒప్పోలో తీసాం ఫస్ట్. తర్వాత ఐఫోను. నెక్స్ట్ ఇప్పుడు FX30 కెమెరా వచ్చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ ఎంకరేజ్మెంట్. సో
సో చాలా కష్టపడి చేస్తున్నాం. అసలు ఇప్పుడు వరకు మాకు యూట్యూబ్లో అయితే డబ్బులు ఏమి రాలేదు, నెలకు 10,000 వస్తున్నాయి నాకు. కానీ ఇప్పుడు నుంచి ఒకవేళ వస్తాయి ఏంటో చూద్దాం. మరి క్లాస్ కొట్టండి అందరూ. ఓకే పైన రమ్మండి. ఇదైతే హ్యాండిల్, దాన్ని అయితే మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం అడ్జస్ట్మెంట్. దీంట్లో అయితే కొంచెం మ్యాటర్ ఉంది, దాంట్లో అయితే తెలియదు నాకు. ఇక్కడ కేబుల్స్ మాన్యువల్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడైతే చెక్ చేసి ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో అన్న ఏది ఎట్లా హ్యాండిల్ ఎలా పెట్టాలి, ఏంటి లెన్స్ ఎలా పెట్టాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు అన్న. సో థ్రిల్ టెన్షన్ క్లాక్ వైజ్ టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కెమెరా ఓపెన్ అయింది, ఇప్పుడే ఓపెన్ చేశాడు అన్న. మా వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు మరి ఏంటి అనేది. టైం ఎంత? అన్న 8:45 అన్న. 45. సో అందులో సెట్టింగ్స్ అంతా చేస్తున్నారు అన్న. అండ్ ఎగ్జైట్మెంట్లో చూస్తున్నారు మా వాళ్ళంతా. ఏం జరుగుతుంది అనేది. ఇదేదో సస్పెన్స్ హర్రర్ మూవీ స్టైల్లో ఉంది ఇప్పుడు మాది. ఇక్కడ నుంచి జూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఈ లెన్స్కి అయితే మాన్యువల్ ఇక్కడ నుంచి చేయాలి. ఎస్ మేజర్ మీకు ఆన్ ఆఫ్ మోడ్ రికార్డింగ్. ఓకే ఇది క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. ఓకే ఆటోలో పెట్టి ఇది ప్లగ్ చేసి మీకు మోడ్ చేంజ్ చేసి ఆటోలో పెట్టి ఇప్పుడైతే ట్రై చేయండి. మార్నింగ్ లెన్స్కి వస్తారు కదా, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తాం. మోడ్ ఇది డబ్ల్యూ అంటే ఏంటి? ఇది వైడ్ అండ్ టెలి మన ఆ లెన్స్ పెడితేనే జూమ్ అవుతుంది. మార్నింగ్ వచ్చే ఆ లెన్స్ వస్తే తప్పేస్తాం. నేను ఎక్కడ దీనిలో పెట్టద్దా?